హాయ్ ఫ్రెండ్స్, సైన్స్ ప్రాజెక్ట్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు వీడియోలో కోనాకు సంబంధించిన ఎక్స్టెన్షన్ బాక్స్ను అన్బాక్సింగ్ రివ్యూ అయితే చూద్దామండి. చూడండి, మనకు బాక్స్ పైన కోనా అని చెప్పి ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఒరిజినల్ అని చెప్పి వాళ్ళు ప్రింట్ అయితే చేయడం అయితే జరిగింది. చూడండి, మనకు ఈ ఎక్స్టెన్షన్ బాక్స్లో 2 సాకెట్స్ 2 స్విచ్చెస్ ఉంటాయండి. మనకు బాక్స్ పైన దీని ప్రైస్ చూసినట్లయితే మీరు చూడండి, ఇక్కడ 213 రూపీస్ అయితే ఉంది. మనకు ఆఫ్లైన్ స్టోర్లో కూడా మనకు ఇదే ప్రైస్కి అయితే మనకు అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీరు ఆన్లైన్ స్టోర్లో కొనుగోలు చేయాలనుకుంటే దీని లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ ద్వారా మీరు ఇదే ప్రోడక్ట్ని కొనుగోలు అయితే చేయవచ్చండి. మన బాక్స్ని అయితే ఓపెన్ చేసి చూద్దాం. మన బాక్స్లో అయితే ప్యాకింగ్ అయితే ఈ రకంగా చేసి ఇచ్చారండి. పైన ఒక మైక్రో పేపర్ అయితే ఉంది. పేపర్ని రిమూవ్ చేసి చూద్దాం. అలాగే ఈ స్విచ్చెస్ డ్యామేజ్ అవ్వకుండా ఉండటం కొరకు ఒక స్పాంజ్ని కూడా పైన ప్యాక్ చేశారు. చూడండి, మనకు దీంట్లో ఏంటంటే 2 స్విచ్చెస్ 5 పిన్స్ సంబంధించిన సాకెట్స్ ఉంటాయండి. దీంట్లో మనకు 2 రకాల పవర్ ప్లగ్ని అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. కొన్ని ప్లగ్స్ చిన్నవి ఉంటాయి కదా, అవి కనెక్ట్ చేసుకోవచ్చు. పెద్ద ప్లగ్ పిన్స్ ఉన్న వాటిని కూడా మనం దీంట్లో అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. దీనికి ఇండికేటర్ కూడా ఇవ్వటం అయితే జరిగింది. పైన చూడండి, మనకు 2 రెడ్ కలర్స్ సింబల్స్ ఉన్నాయి కదండి, ఇవి ఎల్ఈడి ఇండికేటర్స్ అండి. మనం స్విచ్ ఆన్ చేయగానే ఈ ఎల్ఈడి వెలుగుతుంది. అవుట్పుట్ వోల్ట్స్ అనేది దీని నుంచి మనకు బయటకు అయితే పవర్ వస్తుందండి. సేమ్ ఇదే రకంగా ఇంకొక సాకెట్ అయితే ఇవ్వటం జరిగింది. మనకు 2 సాకెట్స్ ఉంటాయండి. దీంట్లో 2 స్విచ్చెస్ 2 ఎల్ఈడీస్. దీనికి మనం 6 యాంపియర్కి సంబంధించిన 240 వోల్ట్స్ అవుట్పుట్ని ఇన్పుట్ పవర్ని ఇవ్వాల్సి ఉంటుందండి. చూడండి, ఇక్కడ మనకు 6 యాంపియర్ 240 వోల్ట్స్ అని ఉంది కదా, అంతకంటే ఎక్కువ పవర్ని అయితే దీన్ని ఇవ్వకూడదు. దీన్ని యూజ్ చేసి మనం టీవీ, కంప్యూటర్ ఇటువంటి 240 వోల్ట్స్ కంటే తక్కువ 6 యాంపియర్కు సంబంధించిన ఏ డివైస్ అయినా దీంట్లో మనం కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫ్రిడ్జ్, గ్రైండర్, మోటార్స్, మిక్సీ ఇటువంటి మీరు కనెక్ట్ చేయాలనుకుంటే మాత్రం 16 యాంపియర్స్ సంబంధించిన పవర్ బాక్సెస్ ఉంటాయి. సేమ్ దీంట్లోనే మీకు 16 యాంపియర్స్ అని ఉంటాయి. అవి కొనుగోలు అయితే చేయండి. మీకు ఎక్స్ట్రాగా దీనికంటే ఒక 100 రూపీస్ అయితే ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుందండి. దీంట్లో మనకు 3 వేకి సంబంధించిన పవర్ కార్డ్ని అయితే ఇన్బిల్డ్ అయితే చేయాలి. ఎర్త్, న్యూట్రల్, ఫేస్ 3 వైర్స్ ఉన్న పవర్ కార్డ్ని అయితే యూజ్ చేసి దీన్ని అయితే బిల్డ్ అయితే చేయాలండి. దీంట్లో మనకు సైడ్ హోల్స్ కొరకు మనకు చిన్న ట్యాప్ అయితే ఇచ్చారు. దీన్ని రిమూవ్ చేసి పవర్ ప్లగ్ని అయితే దీని నుంచి లోపలికి అయితే మూవ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ పైనుంచి కావాలనుకున్నా మనం దీంట్లో ఏదో ఒక ప్లాస్టిక్ పిన్ ట్రాక్ని అయితే విరిసి దీని నుంచి మనం కనెక్ట్ అయితే చేసుకోవచ్చండి. అలాగే మనకు వాల్ మౌంట్ చేసుకోవడానికి కూడా ఇది యూజ్ అయితే అవుతుంది. 4 వోల్ట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ వోల్ట్స్ని యూజ్ చేసి మనం ఎక్కడైనా సరే వాల్ మౌంట్కి బిగించుకోవచ్చు. లేదా ఎక్స్టెన్షన్ బాక్స్గా కావాలనుకుంటే మీరు ఎక్స్టెన్షన్ బాక్స్గా కూడా దీన్ని యూజ్ అయితే చేసుకోవచ్చండి. దీని ప్రైస్ చూసారు కదా, 200 రూపీస్ అండి. మీరు దీని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీలో ఎవరైనా ఇది కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు కొనుగోలు అయితే చేయవచ్చు అండి. మనకు ప్లాట్ఫామ్ మీద 50 రూపీస్లో కూడా ఎక్స్టెన్షన్ బాక్సులు దొరుకుతూ ఉంటాయి. వాటిని యూజ్ చేయడం వల్ల ఏంటంటే దానికి కనెక్ట్ చేసిన గ్యాడ్జెట్స్, ఒకవేళ ఫోన్ ఛార్జెస్ అటువంటివి కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. మనం ఓన్గా ఇటువంటిది ఒకటి కొనుగోలు చేసి బిల్డ్ చేసుకోవడం ద్వారా మనకు పర్మనెంట్గా పనిచేస్తుందండి. మ్యాక్సిమం మీకు 10 ఇయర్స్ అయినా కానీ దీంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కోనా ప్రోడక్ట్ కనుక ఎక్కువ కాలం మనకి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో దీన్ని ఏ విధంగా మనం ఇన్స్టలేషన్ అయితే చేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.